ఈ కలియుగమున శ్రీనివాసుడు మనల్ని రక్షించడానికి కలి పాపమును శని యొక్క ఆయన ఆగడాలు జరగవన్నట్టు ఆయన యొక్క శని దోషం కోసము, అదేవిధంగా కలియుగమున మనకి అనేక రూపములుగా దర్శనమిస్తున్నాడు స్వామి విష్ణుమూర్తిగా. ఆ విష్ణుమూర్తి యొక్క రూపమే శ్రీనివాసమూర్తి. ఆ శ్రీనివాసమూర్తి యొక్క అనుగ్రహం పొందడానికి మనము సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా అయితే 6 మాసాలు ఉంటాయో అది 6 మాసాల్లో వచ్చే ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి అని అంటారు. మరి యొక్క 6 మాసాలు ఒక ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి అని చెప్పేసి అని అంటారు. మళ్ళీ 6 మాసాల తర్వాత వచ్చేదాన్ని. ఈ ముక్కోటి ఏకాదశి విశేషం ఏమి అని చెప్పేసి అంటే, ముక్కోటి ఏకాదశి ముక్కోటి అని చెప్పేసి అంటే 33 కోట్ల మంది దేవతలు స్వామివారిని దర్శించడానికి, స్వామివారి యొక్క మేల్కొలుపు చేయడానికి 6 మాసాలకు ఒకసారి స్వామి, 6 నెలలకు ఒకసారి స్వామి నిద్ర లేస్తాడు అని చెప్పేసి అంటారు అనమాట. క్షీరసాగర మదనం నుంచి వచ్చినటువంటి లక్ష్మీదేవి ఆయన యొక్క బాంబుపై వేంచేసి స్వామివారి యొక్క పాదాలు సేవిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మనకి సకల పాపాలు, ధన నష్టము ఇటువంటి లేకుండా మనల్ని రక్షిస్తుంది అని చెప్పేసి ప్రతీది. అదేవిధంగా కలియుగమున వెంకటేశ్వర స్వామిని అందరూ ముక్కోటి దేవతలు భూలోకమున ఇచ్చేసి స్వామివారి యొక్క కోరికలు విన్నవించుకొని స్వామివారిని సేవ చేసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేస్తారనమాట. అదేవిధముగా మన రాజేంద్ర నగర్లో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కూడా ధనుర్మాసంలో భాగంగా ఈరోజు 9వ రోజు కావున ముక్కోటి ఏకాదశి కావున విశేషంగా స్వామివారికి పుష్పాలంకరణ సేవ, ప్రాతకాలమే స్వామివారికి తిరువారాధన, సుప్రభాత సేవ మొదలగునటివి, మంగళ నీరాజనము, నైవేద్యము, రకరకాల పుష్పములతో స్వామివారికి విశేషంగా అలంకరణ, స్వామివారికి విశేష అభిషేకము, అదేవిధంగా విశేష అలంకారము జరిగినది. అదేవిధంగా మన విష్ణు పంచాయతీ, ఈ గుడిని విష్ణు పంచాయతీ నక్షత్రము అని చెప్పేసి అంటారు. ఈ విష్ణు పంచాయతీ నక్షత్రంలో వచ్చేసి భాగంగా స్వామివారికి నైరుతిలో సూర్యనారాయణ స్వామికి, ఆగ్నేయంలో వచ్చేసి వినాయకుడు, వాయువ్యంలో వచ్చేసి లలితామ్మవారు, ఈశాన్యంలో వచ్చేసి ఆంజనేయ స్వామి, స్వామివారి కొలను మరియు భూవరాహ స్వామితో వేంచేసి ఉన్నారు ఈ క్షేత్రము. దినదిన విరాజిల్లుతూ ఈ స్వామిని దర్శించడానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక అనంతపురం డిస్టిక్కే కాకుండా కర్నూలు, హైదరాబాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కర్ణాటక మొదలగునవి క్షేత్రాలు దర్శించుకొని ఈ స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా విశేషంగా కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి భాగంగా ఈ గుళ్ళో చాలా విశేషంగా వెంకటేశ్వర భక్త మండలి తరపున విశేషంగా అలంకారాలు జరుగుతాయి. తమిళనాడు నుండి వచ్చి విశేషంగా అలంకారాలు చేసి మనకి దర్శనమిస్తారు స్వామి. అదేవిధంగా మనకి యమమూల వచ్చేసి జమ్మి చెట్టు ఉంది, జమ్మి చెట్టు కింద వచ్చేసి మన గౌరీ అమ్మవారిని విశేషంగా అలంకరణ చేసి కొలువు తీర్చారు. అదేవిధంగా ఈశాన్య మన నైరుతి మూలలో వచ్చేసి సగం విష్ణువు అంటే అర్ధ శివులు, శివకేశవులు అని చెప్పేసి నామధేయంతో పిలుస్తారనమాట. సగం విష్ణువు, సగము శివుడితో కూడినటువంటి స్వామివారిని వేంచేపు చేశారు. అదేవిధముగా మనకి భూదేవి అని చెప్పేసి మనకి ఇక్కడ విశేషం ఏంటంటే గుళ్ళో అన్ని చోట్ల 30 అడుగులు 20 అడుగులు నీళ్లు పడతాయి. మనకి విశేషం ఏమి అని చెప్పేసారంటే 7 అడుగులకే 7 కొండల వాడికి 7 అడుగులే పడినందున అక్కడ భూదేవిని ప్రతిష్ఠించి ఆ పూల బావిగా విశేషంగా అమ్మవారిని అలంకారం చేసి అక్కడ భూదేవికి విశేషంగా పూజలు జరుగుతాయి. అదేవిధముగా మనకి రంగనాయక మండపం అని చెప్పేసి అంటారు, అంటే కళ్యాణ మండపం అంటారు. స్వామివారికి తిరుచి కానీ, స్వామివారికి సేవలు ప్రతి ఒక్క అన్నకూటోత్సవం కానీ, బ్రహ్మోత్సవాలు కానీ, హోమాలు కానీ విశేషంగా చేసే ఈ కార్యక్రమంలో మనకి కళ్యాణ మండపంలో స్వామివారి యొక్క మనకి రంగనాథ స్వామి సమేత లక్ష్మీదేవిని విశేషంగా పుష్పమాలతో అలంకారం చేసి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాము.